అందరికీ నమస్కారం. ముందుగా ఈ 11 సీట్ల పార్టీ నాయకులకి నేను ఒక విషయం చెప్పాలి. 5 ఏళ్లు మీ పాలనలో నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుని సక్రమంగా ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా ఇవాళ మీరు డిఎస్సి గురించి మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. 5 ఏళ్ల పాలనలో మీరు చేసింది మెగా మోసం. మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉండి ఇవాళ నారా లోకేష్ గారిపై ఆరోపణలు చేస్తున్నారు. డిఎస్సిలో అవకతవకలు జరిగినాయి, అక్రమాలు జరిగినాయని 150 పైగా వైసీపీ వారు అక్రమ కేసులు దీనిపై వేస్తే హైకోర్టు క్లియర్ గా అవన్నీ తప్పుడు కేసులు కేవలం రాజకీయ లబ్ధి కోసమే బురజల్లడం కోసం వేశారని కొట్టిపారేసి డిఎస్సి ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో చాలా పారదర్శకంగా ఆ జీవో అమలైందని కోర్టు స్పష్టం చేసింది. ఇక వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో చేస్తున్న ఫేక్ ప్రచారం గురించి అయితే నేను కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. ఎక్కడా కూడా డిఎస్సిలో రూల్స్ బ్రేక్ చేయలేదు. మార్కులు సరిగా రాని దురదృష్టశాత్తు క్వాలిఫై కాని విద్యార్థుల మనోభావాల్ని క్యాష్ చేసుకుంటూ రాజకీయ లబ్ధి చెందడం కోసం వాళ్ళందరినీ ప్రలోభ పెట్టి వాళ్ళందరినీ కూడా బాధ పెట్టి పొలిటికల్ మైలేజ్ కోసం ఎన్డీఏ కూటమి ప్రతిష్టను దెబ్బతీయడం కోసం ఇవాళ చేస్తున్న రాజకీయ కుట్రేది. ప్రభుత్వ అధికారులు క్లియర్ గా ఎందుకు వాళ్ళకి క్వాలిఫై అవ్వలేదని ప్రెస్ మీట్ పెట్టి వీడియో రూపంలో ఆధారాలతో సహా పెట్టారు. నారా లోకేష్ గారి నాయకత్వం మీద నమ్మకంతో 3.5 లక్షల మంది నిరుద్యోగులు ఎంతో ఆశతో రాసిన పరీక్ష ఇది. వాళ్ళ భావోద్వేగాలతో ఇలా రాజకీయ పబ్బం గడుపుకోవడం కరెక్ట్ గా జగన్ గారు.